సంక్రాంతి విశిష్టత. జంతూనాం నరజన్మ దుర్లభం అని ఋషుల వచనం. జంతుజాలంలో మానవ జన్మ శ్రేష్టమైనది. జంతువులు ఏదో విధంగా పొట్ట పోసుకుని కాలాన్ని గడుపుతూ ఉంటాయి. కానీ మానవుడు అలా కాక ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, పొలము కలిగి ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. మన మహర్షులు కాలాన్ని బట్టి కొన్ని పండుగలు ఏర్పాటు గావించారు. అందులో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే వేకువనే నిద్రలేవడం, ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకొనడం, వాకిళ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టడం, అభ్యంగన స్నానం చేయడం, ఆరోగ్యప్రదమైన మామిడాకులు వాకిట కట్టడం, దైవారాధన చేసి పిండి వంటలు నివేదించడం, బీదవారికి యాచకులకు దాన ధర్మాలు చేయడం, మనం చేసుకున్న పిండి వంటలు వారికి ఇవ్వడం ఈ పండుగ యొక్క ప్రయోజనం. దీనజన పోషణ, అందరితో ప్రేమ, కరుణ, సానుభూతితో ఉండడం ఈ పండుగ యొక్క ప్రాధాన్యత. అందుకే దీనిని పెద్ద పండుగ అని అంటారు. పేదవాడు మొదలుకొని ధనికుడి వరకు ఏ పని చేయాలన్నా పెద్ద పండుగ తర్వాతే చేయడం మన ఆచారం. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే సంక్రమణం అంటారు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తే దాన్ని ధనుస్సంక్రమణం అని, ధనుర్మాసం అని అంటారు. ఆ సమయంలో వైష్ణవాలయాలలో విశేష పూజలు జరుగుతాయి. తిరుప్పావై అనే గ్రంథం నుండి ప్రతిరోజు ఒక పాసురాన్ని పఠిస్తూ స్వామిని కొలుస్తారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తే దాన్నే మకర సంక్రమణం అంటారు. దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ పండుగను 3 దినములు వైభవంగా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగి ఇది దక్షిణాయనమునకు చివరి దినము. ధనుర్మాసానికి కూడా ఇది చివరి దినము. ఈ రోజుల్లో చలి విపరీతంగా ఉంటుంది కావున భోగి మంటలు వేస్తారు. ఆ సమయంలో ఆవు పేడతో చేసిన పిడకలను వాడతారు. ధనుర్మాసం నెల అంతా గొబ్బిళ్ళు పెట్టి అవి భోగి పిడకలుగా చేసి ఎండబెట్టి దండలుగా గుచ్చి భోగి మంటలో భోగినాడు వేస్తారు. అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రములను ధరించి ఆలయాలకు వెళ్ళి భగవంతుడి దర్శనము, మహాత్ముల దర్శనము చేసుకుని తినుబండారములు, ఆరోగ్యప్రదమైన నువ్వులతో తయారు చేసిన పదార్థములు తింటారు. భోగినాడు సాయంకాలం పిల్లలకు భోగి పళ్ళు పోసి, అనగా రేగుపండ్లు, చెరుకు మొక్కలు, బంతిపూరేకులు, చిల్లర నాణెములు కలిపి పిల్లల తలపై పోరుస్తారు. నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దేవతలు రేగుపండ్లు వారి తలలపై ఉంచారు. పిల్లలు దైవ సమానులు, నిష్కపటంగా ఉంటారు కాబట్టి వారిని దైవములుగా భావించి ఆరాధిస్తారు. సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభ సమయమే సంక్రాంతి. దీన్ని మకర సంక్రమణం అంటారు. ఇందు ఉత్తరాయణం పుణ్యకాలంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఉత్తరాయణమున దానములకు ప్రాధాన్యత ఉంది. అందువలన వేదమూర్తులైన బ్రాహ్మణులకు గుమ్మడికాయ, నువ్వులు, కంబళ్ళు, ధాన్యము దానము చేయబడమే కాక బీదసాదులకు కూడా వస్త్రములు, అన్న, పాత్రదానములు చేయబడతాయి. ఇంటికి వచ్చిన వారికి ఎంతో ఆదరంగా, ప్రేమతో, ఆప్యాయతతో వారికి ఆతిథ్యం ఇవ్వడం ఇందులోని ప్రధానాంశం. పొంగలి పితృదేవతలకు ప్రధానమైన ఆహారం కావున పొంగల్ చేసి పితృదేవతలకు నివేదించడం, గొబ్బిళ్ళు గౌరీదేవి స్వరూపం కావున వాటిని పూజించడం, గుమ్మములపై వాటిని పెట్టడం, బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుమ 3 రోజుల పండుగలో చివరి రోజు. ఈ రోజు తప్పక గారెలు చేయాలి. గోశాలలను అలంకరించి గోవులను పూజించి వాటికి గారెలు, పిండి వంటలు తినిపించి పొంగలు కూడా తినిపించాలి. ఎందుకంటే వాటితోనే మనము బ్రతుకుతున్నాము. వాటితోనే వ్యవసాయము మొదలగునవి చేసుకుని మన జీవనము సాగించుతున్నాము. అవి లేనిదే మనము మనుగడ సాగించలేము. ఈ సమయంలోనే పొలంలో పండిన పంటలు, ధాన్యము మొదలగునవి మన ఇంటిని అలంకరిస్తాయి.
ఉలవలు, మినుములు మొదలగునవి బలవర్ధకమైన ధాన్యములు. ఇవి ఆహారంగా ఎద్దులకు వాటిని పెట్టినచో మంచి ఆరోగ్యముగా పశువులుండి బలము కలిగి మనకు వ్యవసాయ పనులకు బాగా ఉపయోగపడతాయి. కేవలం మన ఇంటి కొరకే కాక యావత్ ప్రజానేకమునకు ఉపయోగపడును. పశువుల వలన మనుజులు మనుగడ సాగించుచున్నారు. అందువలన కృతజ్ఞతాభావంతో ఇవి ప్రకటించుటకు గావున పశువుల పండుగగా కనుమను జరుపుకోవడం జరుగుతుంది. వాటి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి ఎద్దుల బండ్లు కట్టుకుని దేవాలయముల చుట్టూ ప్రదక్షిణ గావిస్తారు. గోవులను పూజిస్తారు. వరి వెన్నులను తెచ్చి ఇంటిలో కట్టి చిలుకలకు, గోరువంకలకు, పిచ్చుకలకు ఆహారం అందిస్తారు. ఇవన్నీ ఉంటేనే గృహస్థు సక్రమంగా మనుగడ సాగించగలడు. ఈ విధంగా మకర సంక్రాంతి 3 దినములు వైభవముగా ధనిక పేద తారతమ్యము లేకుండా అందరూ జరుపుకుంటారు. తరువాత ముక్కనుమంటారు. ఆరోగ్యమును, ఆనందమును, ఐశ్వర్యమును ప్రసాదించే పండుగలు మానవుని మనస్సును ఆరోగ్యప్రదముగా ఉంచును. పండుగల ప్రయోజనము మానవుని మస్తిష్కమును నిత్యనూతనముగా ఉంచి ఆహ్లాదమును ప్రసాదించుటయే. గోవులను పూజించేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. గోదేవి గోపజనని గోపాల ప్రియదర్శిని గోవింద పూజితాదైవ గోమాత ప్రియదర్శిని గోవర్ధన చరీధేను కపిలా నందిని శుభ కామధేను మహాధేను దుగ్ధామృత వర్షిణి. గోదేవి గోపజనని గోపాల ప్రియదర్శిని గోవింద పూజితాదైవ గోమాత ప్రియదర్శిని గోవర్ధన చరీధేను కపిలా నందిని శుభ కామధేను మహాధేను దుగ్ధామృత వర్షిణి. గోదేవి గోపాలులకు తల్లి, గోపాలులను చూచుటలో ఆనందించున్నది, గోవిందుని చేత పూజింపబడినది, దైవ సమానము అయినది, గోవులను దర్శించు వారికి ప్రియములను చేకూర్చున్నది, గోవర్ధనగిరి యందు చరించున్నది, శుభములను ఇచ్చున్నది, సర్వ కోరికలు ప్రసాదించినది అయిన గోవుకు నమస్కారము. దిస్ ఈజ్ ద శ్లోక అబౌట్ ద కౌ. Gomata gives us all subhas. It is the sadhu means soft in all the animals. When anybody first enter in new house, before and foremost the cow must enter into the house. After that only the owner enter into the new house. It is the dhenu means it gives what not, whatever we ask it gives everything. When Vishwamitra went to Vasishta's ashram, the Nandini dhenu arranged all things to the dinner. That is the power of dhenu. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.